ప్రపంచంలో ఎంతో ఖరీదైన కారు. ఇప్పటికి దాన్ని కొనాలంటే చాలామంది కలలు కంటారు. కానీ అదే కారుతో ఒక రాజు చెత్త మోయించాడు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. ఆ కారు ఏదో కాదు, రోల్స్ రాయ్స్. అవును, మీరు విన్నది నిజమే. అంత ఖరీదైన రోల్స్ రాయ్స్ కారుతోని ఒక రాజు చెత్త మోయించాడు. అసలు ఎందుకు చెత్త మోయించాడు? రోల్స్ రాయ్స్ కంపెనీకి ఇంకా రాజుకి ఉన్న గొడవ ఏంటి? రోల్స్ రాయ్స్ వెనుక ఉన్న నిజం ఏంటో తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్స్ ఏందో కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని మాత్రం ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. మహారాజా జైసింగ్ ప్రభాకర్. ఈయన రాజస్థాన్లోని అల్వార్ డిస్టిక్లో రాజు. 1882 జూన్ 14న జన్మించారు. ఈయన చిన్న వయసులో ఉన్నప్పుడే అల్వార్ రాజ్యానికి వారసుడు అయ్యాడు. రాజు అయిన వెంటనే అల్వార్లో రోడ్లు, సాగునీరు బాగానే డెవలప్మెంట్ చేపించారు. వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యింది తన అల్వార్ రాజ్యంలో రోడ్లు, సాగునీరు డెవలప్మెంట్ చేసినందుకు కాదు, ఒక రోల్స్ రాయ్స్ కథ. రోల్స్ రాయ్స్ గురించి అందరికి తెలిసిందే. రోల్స్ రాయ్స్ అంటే కేవలం కార్ కాదు, ఒక లగ్జరీ బ్రాండ్. ఇప్పటికీ రోల్స్ రాయ్స్ కార్ కొనాలంటే చాలా మంది కలలు కంటుంటారు. కానీ ఇయర్ 1900లో రోల్స్ రాయ్స్ కార్లు ఓన్లీ బ్రిటిష్ ఇంకా యూరోప్ రాజులే కొనేవారు. 1920 1920 అప్పుడు ఇండియా నుండి ఒక రాజు లండన్కి వెళ్ళారు. ఆ రాజు ఎవరో కాదు, జైసింగ్ ప్రభాకర్. లండన్ సిటీకి వెళ్ళిన మహారాజ్ జైసింగ్ ప్రభాకర్ నార్మల్ క్లాత్స్ వేసుకొని లండన్ మొత్తం తిరుగుతున్నాడు. అదే టైంలో మహారాజా జైసింగ్ ప్రభాకర్ కంటికి రోల్స్ రాయ్స్ షోరూమ్ కనపడింది. దాంతో మహారాజు రోల్స్ రాయ్స్ కార్ షోరూంలోకి వెళ్ళి కార్లని చూడడం ప్రారంభించాడు. కానీ రోల్స్ రాయ్స్ షోరూంలో ఉన్న సేల్స్ మ్యాన్ ఈయన నార్మల్ ఇండియన్ అనుకొని ఈ కార్ మీ వాళ్ళు కొనలేరు అని చెప్పి బయటికి పంపించేశాడు. ఆ అవమానాన్ని మర్చిపోలేక మహారాజు తన ఉంటున్న హోటల్కి వెళ్ళి, రాజుకి డ్రెస్సెస్ ఉంటాయి కదా, ఆ రాజు డ్రెస్ వేసుకొని తన వెంట కొంతమందిని తీసుకొని మళ్ళీ షోరూమ్ దగ్గరికి వెళ్ళాడు. ఈసారి అదే సేల్స్ మ్యాన్ ఎవరైతే బయటికి పంపించారో అదే సేల్స్ మ్యాన్ వచ్చి రాజు కోసం డోర్ ఓపెన్ చేశాడు. మహారాజా జైసింగ్ ప్రభాకర్ రోల్స్ రాయ్స్ షోరూంలోకి వెళ్ళగానే ఆయన కంటికి 7 రోల్స్ రాయ్స్ కార్లు కనిపించాయి. ఒకేసారి ఆ 7 రోల్స్ రాయ్స్ కార్లను చూసి ఏం ఆలోచించకుండా ఆ 7 రోల్స్ రాయ్స్ కార్లని ఆర్డర్ చేసేశాడు. అది కూడా ఆన్ ద స్పాట్ క్యాష్లో. అంత పెద్ద ఆర్డర్ రోల్స్ రాయ్స్కి ఎప్పుడు రాలేదని వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అప్పటికప్పుడు పేమెంట్ అయిన వెంటనే ఆ 7 రోల్స్ రాయ్స్ కార్లు ప్లస్ ఎవరైతే సేల్స్ మ్యాన్ మహారాజా జైసింగ్ ప్రభాకర్ని బయటికి వెళ్ళిపోమన్నాడో ఆ సేల్స్ పర్సన్ని ఇంకా 7 రోల్స్ రాయ్స్ని తనతోనే ఒకే ఫ్లైట్లో ఇండియాకి రావాలని చెప్పాడు. రోల్స్ రాయ్స్ వాళ్ళు మాత్రం ఇంత పెద్ద ఆర్డర్ వచ్చిందని చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ రాజు ఆడే ఆట మాత్రం ఇప్పుడే మొదలవుతుంది. ఆయనతో పాటే 7 రోల్స్ రాయ్స్ కార్లు ఇంకా సేల్స్ పర్సన్ని ఇండియాకి తీసుకొచ్చాడు. ఆయన రాజ్యం అయిన అల్వార్ రాజ్యానికి చేరుకోగానే 7 రోల్స్ రాయ్స్ కార్లను చూసి ప్రజలంతా రాజు ఇప్పుడు ఈ కార్లను తిరుగుతారని అనుకున్నారు. కానీ మహారాజా జైసింగ్ ప్రభాకర్ అల్వార్ రాజ్యం వారి మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి ఈ 7 రోల్స్ రాయ్స్ కార్లోనే మీరు చెత్త వేసుకొని వెళ్తారు, అలాగే ఈ 7 రోల్స్ రాయ్స్ కార్లతోనే రోడ్లు క్లీన్ చేస్తారని చెప్తాడు. అది వినగానే సేల్స్ మ్యాన్ గుండె ఒక్కసారి ఆగిపోతుంది. రాజు చెప్పినట్టే మున్సిపాలిటీ వాళ్ళు ఆ 7 రోల్స్ రాయ్స్ కార్లతోని రోడ్లు ఊడవడం, చెత్త వేసుకోవడం స్టార్ట్ చేశారు. కొన్ని రోజుల్లోనే ఆ న్యూస్ అంతా వరల్డ్ వైడ్గా సెన్సేషనల్ టాపిక్గా మారింది. ఇంత కాస్ట్లీ కారు చెత్త పనిలాగా ఎలా వాడుతున్నారని అందరు షాక్ అయిపోయారు. అప్పుడు చాలామంది ఇండియా వాళ్ళు చెత్త వేయడానికి వాడుతున్నారు, ఈ కార్లను ఎవరు కొంటారని చాలామంది అనుకున్నారు. దాని తర్వాత రోల్స్ రాయ్స్ కంపెనీ షేర్స్ ఇంకా సేల్స్ చాలా డౌన్ఫాల్ అయిపోయినాయి. ఎంత సేల్స్ పడిపోయాయంటే కంపెనీ మూసుకుపోవడానికి వచ్చింది. అక్కడ అంత పెద్ద రోల్స్ రాయ్స్ కంపెనీ మూతపడడానికి వస్తే ఇండియాలో మాత్రం మహారాజా జైసింగ్ ప్రభాకర్ రోల్స్ రాయ్స్ కార్లలో చెత్త వేసుకొని వెళ్తుంటే అది చూసి చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆ తర్వాత రోల్స్ రాయ్స్ కంపెనీకి ఏం చేయాలో తెలియక రోల్స్ రాయ్స్ కంపెనీ నుండి మహారాజా జైసింగ్ ప్రభాకర్ వద్దకి వచ్చాడు. వచ్చేటప్పుడు కంపెనీ నుండి ఒక లెటర్ తీసుకొచ్చారు. ఆ లెటర్లో ఏముందంటే మహారాజు గారికి క్షమాపణలు చెప్తున్నట్టు మరియు రోల్స్ రాయ్స్ కార్లలో చెత్త వేయడం ఆపేయాలని వివరించాడు. దాంతో పాటే మహారాజ్ జైసింగ్ ప్రభాకర్కి 6 రోల్స్ రాయ్స్ కార్లు రోల్స్ రాయ్స్ కంపెనీ వాళ్ళు మహారాజుకి ఫ్రీగా గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా మహారాజు అవమానంతోనే దెబ్బ కొట్టాను అని రోల్స్ రాయ్స్ కార్లలో చెత్త వేయడం ఆపేయాలని చెప్తాడు. ఒక భారతదేశం మహారాజుకు చెందిన అవమానం వల్ల ఎంతో పెద్ద కంపెనీ ఒకేసారి రోడ్ మీద పడిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వేద్ టాక్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.